మీకు రీసెంట్‌గా మేఘాలయ హనీమూన్ మర్డర్ గుర్తే ఉండే ఉంటది గదా! దాదాపు అట్లాగే ఇంకో హత్య జరిగింది. మీరు ఈ వీడియోలో చూస్తున్నారుగా ఆ కపుల్ చూడ్డానికి చాలా ఆనందంగా, మంచిగా సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు గదా! వీడియో అయ్యేసరికి మీ ఒపీనియన్ మారిపోద్ది. ఒక గ్రాండ్ వెడ్డింగ్ రాజస్థాన్‌లో జైపూర్‌లో అండ్ ఉదయ్‌పూర్ లాంటి లొకేషన్‌లో 17,00,00,000 బడ్జెట్‌తో బుక్ చేసిన ఒక పెద్ద ప్యాలెస్. పెళ్ళికొచ్చే గెస్ట్‌లు ట్రావెల్ చేయడానికి స్పెషల్లీ అరేంజ్ చేసిన ఒక 2 ప్రైవేట్ ప్లేన్స్. ఫ్యామిలీస్ అన్నీ చాలా మంత్స్ నుంచి ఎంతో హడావిడి చేస్తున్న వెడ్డింగ్ ప్రిపరేషన్స్. ఇదంతా వినడానికి ఏదో పెద్ద సినిమా సెటప్‌లా ఉంది కదా! కానీ రియాలిటీలో ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కి కరెక్ట్‌గా కొన్ని నెలల ముందు ఆ పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి ఒక 400 మీటర్లు, కొన్ని చోట్ల 400 మీటర్లు కాదు, కొన్ని 400 అడుగులు లోతులో పడ్డారంటున్నారు. హైట్ కరెక్ట్‌గా అంటే ఆర్టికల్స్ వేరీ అవుతున్నాయి. అలాంటి చోట పడి చనిపోయాడు. ఫస్ట్ అందరూ ఇది ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు కాల్ జారి జరిగిన యాక్సిడెంట్ అని ఫిక్స్ అయ్యారు. కానీ పోలీసు వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్‌లో బయటపడిన ఫ్యాక్ట్స్ చూస్తే ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఒక పక్కా క్రిమినల్ కాన్స్పిరసీ. అసలు బాలీకి వెళ్లాల్సిన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ట్రిప్ ఎందుకు క్యాన్సిల్ అయింది? అండ్ లోనావాలాలో ఒక ఫుడ్ మాల్‌లో ఆగినప్పుడు హోటల్ వాష్‌రూమ్‌లో ఒకరి పాస్‌పోర్ట్ ఎందుకు ముక్కలు ముక్కలుగా చింపేశారు? ఎవరైనా సరే 40 డిగ్రీస్ హాట్ వెదర్‌లో ఒక పెద్ద హుడీ యేసుకొని ఎందుకు తిరుగుతారు? కేవలం 6 మంత్స్ గ్యాప్‌లో ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య 2004 కాల్స్ ఎందుకు రికార్డ్ అయ్యాయి? అసలు ఆ 238 గంటలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఈ క్వశ్చన్స్ అన్ని వినడానికి చాలా వింతగా అనిపించవచ్చు. కానీ ఈ లోహాగఢ్ ఫోర్ట్ ఇన్సిడెంట్ వెనక ఉన్న అసలు ఫ్యాక్ట్స్ ఇవే. ఈరోజు ఈ వీడియోలో కేసుకు సంబంధించిన ప్రతి డీటెయిల్ని, ప్రతి టైం లైన్ని డీప్గా అనలైజ్ చేద్దాం. యాక్చువల్గా ఈరోజు వీడియో యూకే ప్రైమ్ మినిస్టర్ గురించి చేయాలి. చాలా మంచి వీడియో, స్క్రిప్ట్ బాగా వచ్చింది. యాక్చువల్గా అదే పెడదాం అనుకున్నా, బట్ ఇది కూడా అడ్రస్ చేయాల్సిన ఇష్యూనే అనిపించింది. మరి అంటే ఇష్టం లేని వాళ్ళు పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటారు, ఎందుకు చంపేస్తారో కూడా అర్థం కావట్లేదు. అండ్ యూకే ప్రైమ్ మినిస్టర్ టాపిక్ ఏంటంటే చిన్న ఇంట్రోలాగా చెప్తాను. మీకు గమనిస్తే లాస్ట్ 10 సంవత్సరాల్లో 7 ప్రైమ్ మినిస్టర్స్, యూకే ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశారు. 10 సంవత్సరాల్లో. అంటే ఇప్పుడు 7th ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు ఈ 10 సంవత్సరాల్లో. అసలు యూకే ప్రైమ్ మినిస్టర్స్కి ఏం జరుగుతుంది? వెంటనే ఎందుకు రిజైన్ చేస్తున్నారు? అసలు అది రీసెర్చ్ చేసిన టాపిక్ అయితే బాగా వచ్చింది, బట్ రేపు పెడతానులేండి, రేపు ఈవినింగ్ పెడతాను. ప్రెజెంట్ అయితే ఈ టాపిక్లోకి వద్దాం. ముందుగా ఈ స్టోరీలో ఉన్న మెయిన్ పర్సన్స్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం. కేతన్ అగర్వాల్, ఏజ్ 26 ఇయర్స్, పూణేకి దగ్గరున్న ఒక పింప్రి చించ్వాడ్ ఏరియాలో ఉంటాడు. వాళ్ళ ఫాదర్ పేరు విశాల్ అగర్వాల్. అక్కడ ఆయన ఒక ప్రామినెంట్ కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. కేతన్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే తన ఎంఎస్సీ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కంప్లీట్ చేశాడు. చదువు అయిపోగానే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లో డైరెక్ట్గా జాయిన్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా బిజినెస్ ఆపరేషన్స్ని లీడ్ చేస్తున్నాడు. ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కెరీర్ అండ్ ఫ్యూచర్ ఉన్న ప్రొఫైల్ కేతన్ది. ఇక రెండో పర్సన్ సియా గోయల్, ఏజ్ 20 ఇయర్స్, పూణేలో ఉంటుంది. సియా ఒక ప్రైవేట్ కాలేజ్లో కమర్షియల్ స్టూడెంట్. చదువుకుంటూనే సైడ్లో ఒక బేకరీ బిజినెస్ కూడా సొంతంగా రన్ చేస్తుంది. వాళ్ళ ఫాదర్ ఒక స్పైస్ మర్చెంట్. అంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే సియా ఫ్యామిలీ కూడా మంచి ఫైనాన్షియల్ స్టేటస్లోనే ఉన్నారు. అండ్ కేతన్కి సియాకి ఫిబ్రవరి 2026లో ఎంగేజ్మెంట్ అయింది. లవ్ మ్యారేజ్ కాదు, మేఘాలయ అలాగే కంప్లీట్లీ అరేంజ్డ్ మ్యారేజ్. రెండు ఫ్యామిలీస్ ఒకళ్ళనొకళ్ళు కలుసుకొని ప్రొఫైల్స్ నచ్చి ఫిక్స్ చేసుకున్న రిలేషన్ ఇది. నవంబర్లో వెడ్డింగ్ చాలా గ్రాండ్గా చేయాలని అన్ని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇక్కడే ఇంకో స్టోరీ మొదలైంది. సియా లైఫ్లోకి చేతన్ బాబులాల్ చౌదరి అనే ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఈ చేతన్ ఏజ్ వచ్చేసి 22 ఇయర్స్. పూణేలో కోండ్వా ఏరియాలో ఉంటాడు. ఇతనికి పూణేలో మార్కెట్ యార్డ్ లొకాలిటీలో హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ అండ్ ప్యాకేజింగ్ బిజినెస్ ఉందంట. అయితే ఈ మార్కెట్ యార్డ్ ఏరియాలోనే అగర్వాల్ ఫ్యామిలీకి కూడా కొన్ని బిజినెస్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ లొకేషన్లో ఉన్న ప్రొఫెషనల్ కనెక్షన్స్ వల్లే సియా అండ్ చేతన్ ఇద్దరు క్లోజ్ అయ్యారు. ఆ ఫ్రెండ్షిప్ మెల్లిగా ఒక సీక్రెట్ రిలేషన్షిప్ లాగా టర్న్ అయింది. ఈ విషయం కేతన్కి అస్సలు తెలియదంట. ఆబ్వియస్లీ తెలిస్తే ఎందుకు ఎంగేజ్మెంట్ ఒప్పుకుంటాడులే అండి. చేతన్ కేవలం సియా వాళ్ళ బిజినెస్ ఫ్రెండ్ లాగా మాత్రమే తెలుసు. ఎక్కడో కూడా కేతన్కి వాళ్ళ మీద చిన్న డౌట్ కూడా రాలేదు. సియాకి కేతన్తో మ్యారేజ్ చేసుకోవడం అసలు ఇష్టం లేదు. చేతన్కి కూడా సియా వేరే వాళ్ళని చేసుకోవడం ఇష్టం లేదు. ఇద్దరూ కేతన్ని ఒక ఇబ్బందిలాగే ఫీల్ అయ్యారు. కానీ సియాకి మ్యారేజ్ ఇష్టం లేదనే విషయం డైరెక్ట్లీ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పలేదు. ఒకవేళ తను డైరెక్ట్లీ చెప్పుంటే మేము ఆ వెడ్డింగ్ అప్పుడే క్యాన్సిల్ చేసేవాళ్ళం అని చెప్పి కేతన్ వాళ్ళ ఫాదర్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు క్లియర్గా చెప్తున్నారు. కానీ సియా అలా చెప్పకుండా కేతన్ని కంప్లీట్లీ ఎలిమినేట్ చేద్దాం అనుకుని చేతన్తో కలిసి ఒక పక్కా ప్లాన్ డిజైన్ చేసింది. వీళ్ళ ఫస్ట్ ప్లాన్ బాలి ట్రిప్లో అనుకున్నారు. ఎంగేజ్మెంట్ అయ్యాక జూన్ 6న బాలి ఇండోనేషియాలో ఒక ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం ప్లాన్ చేసుకున్నారు. ఈ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళడానికి కేతన్, సియా అండ్ సియా బ్రదర్ సాహిల్ అండ్ కేతన్ సిస్టర్ ఈ నలుగురు ఒక కార్లో ముంబై ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. అంతా క్యాజువల్గానే స్టార్ట్ అయింది. వాళ్ళ పాస్పోర్ట్స్, ఫారెన్ కరెన్సీ, క్రెడిట్ కార్డ్స్, ఐడి ప్రూఫ్స్ అన్నీ కలిసి ఒక సింగిల్ పౌచ్లో పెట్టారు. ఆ పౌచ్ని ఆ కార్లోనే ఒక పక్కన పెట్టారు. కారు దారిలో లోనావాలా దగ్గరికి రాగానే ఒక ఫుడ్ మాల్ దగ్గర ఆగారు. అప్పుడు సియా చాలా తెలివిగా ఒక ఎక్స్క్యూజ్ చెప్పింది. నేను నా ఫోన్ కార్లో మర్చిపోయాని చెప్పి ఎవరిని తనతో రానివ్వకుండా తను మాత్రమే ఒంటరిగా కారు దగ్గరికి వెళ్ళి
ఆ చిన్న గ్యాప్‌లో ఆ సింగిల్ పౌచ్ ఓపెన్ చేసి అందులో ఉన్న కేతన్ పాస్‌పోర్ట్‌ని మాత్రమే బయటికి తీసింది. మిగతా ముగ్గురు పాస్‌పోర్ట్స్ అలాగే ఉంచేసింది. ఆ పాస్‌పోర్ట్స్ తీసుకెళ్ళి హోటల్ వాష్‌రూమ్‌లో ముక్కలు ముక్కలుగా చింపేసి కమోడ్‌లో డిస్పోజ్ చేసేసింది. ఎవరికీ ఎలాంటి డౌట్ రాకుండా ఏమీ జరగనట్టు మళ్ళీ అందరితో కలిసిపోయింది. బయటెక్కడైనా పాస్‌పోర్ట్ పడేస్తే ఎవరైనా చూస్తారో లేదా మళ్ళీ దొరుకుతుందనే ఉద్దేశంతో వాష్‌రూమ్‌లో కంప్లీట్‌లీ చింపి పడేసింది. అయితే పాస్‌పోర్ట్ ఎందుకు చింపేసిందో చెప్పే ముందు ఇలాంటి కాంప్లెక్స్ రియల్ లైఫ్ క్రైమ్ కేసెస్‌కి సంబంధించిన జెన్యూన్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ హిడెన్ ఫ్యాక్ట్స్ అండ్ ఎక్స్‌క్లూజివ్ డేటాని ఎక్కడ అన్నెసెసరీగా ల్యాగ్ చేయకుండా కంప్లీట్‌గా ఒక క్లియర్ టైమ్ లైన్‌తో తెలుసుకోవాలంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి. మేము చేసిన డీటెయిల్డ్ కాంటెంట్ అండ్ డీప్ కేస్ రీసెర్చ్ వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటది. ఒకవేళ మీకు ఈ లాజికల్ అనాలిసిస్ నచ్చి ఇన్ఫర్మేషన్ నిజంగా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మీలాంటి వాళ్ళు ఒక చిన్న లైక్ అండ్ సపోర్ట్ మాకు నెక్స్ట్ ఇలాంటి కేసెస్ ఎప్పుడన్నా వస్తే డీప్‌గా ఇన్వెస్టిగేట్ చేయడానికి చాలా ఎనర్జీ అండ్ మోటివేషన్ ఇస్తది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ గ్రూప్స్‌లో కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ మేము పెట్టే ఏ ఒక్క ఇంపార్టెంట్ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, అందరూ కలిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యారు. తీరా బోర్డింగ్ టైంకి చెక్ చేసుకుంటే కేతన్ పాస్‌పోర్ట్ మిస్సింగ్. అందరూ పాస్‌పోర్ట్స్ పౌచ్‌లోనే ఉన్నాయి. కేవలం కేతన్ పాస్‌పోర్ట్ మాత్రమే లేదు. ఒక పాస్‌పోర్ట్ లేకుండా ఫారెన్ ట్రావెల్ చేయడానికి రూల్స్ ఒప్పుకోవు కాబట్టి ఆ బాలి ట్రిప్ అక్కడికక్కడే క్యాన్సిల్ చేసుకుని వెనక్కి పూణేకి వచ్చేసారు. అసలు సియా ఆ పాస్‌పోర్ట్ ఎందుకు డిస్ట్రాయ్ చేసిందంటే ఒకవేళ బాలీకి వెళ్తే అక్కడ ఫారెన్ కంట్రీలో ఒక ఇండియన్ సిటిజన్ని ఎలిమినేట్ చేయడం చాలా కష్టం. అక్కడ పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఇంటర్నేషనల్ లాస్ అన్నీ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. అదే మన కంట్రీలో అది కూడా వాళ్ళకి బాగా తెలిసిన ఒక ట్రెక్కింగ్ లొకేషన్లో అయితే సింపుల్గా కాలు జారి పడిపోయాడని ఒక యాక్సిడెంట్ లాగా ప్రొజెక్ట్ చేయడం చాలా ఈజీ అని వాళ్ళ మాస్టర్ ప్లాన్. అందుకే ఆ ట్రిప్ని అంత పక్కాగా ప్లాన్ చేశారు. సో బాలి ట్రిప్ క్యాన్సిల్ అయ్యింది కదా, సియా ఇండియాలోనే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఫోకస్ పెట్టింది. ఇక్కడ సియా వాడుకున్న మెయిన్ వీక్నెస్ ఏంటంటే కేతన్కి హైట్స్ అంటే చాలా భయం అంట. టెక్నికల్లీ హీ వాజ్ టెరిఫైడ్ ఆఫ్ హైట్స్ అండ్ ఆ ఫోబియాని యూజ్ చేసుకొని అతను ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లాలని సియా ఫిక్స్ అయింది. దానికి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ పూణేకి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోహాగఢ్ ఫోర్ట్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో ఉన్న ఒక హిస్టారికల్ ఫోర్ట్ కూడా. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిస్టరీలో లింక్ ఉన్న ప్లేస్ ఇది. అక్కడికి వెళ్తే పెద్ద పెద్ద లోయలు, అంటే లోతైన లోయలు ఉంటాయి. ఒకసారి హైట్ నుంచి పడిపోతే సేఫ్గా బయటపడడం దాదాపు ఇంపాసిబుల్. మే 31న కేతన్ అండ్ సియా ఫస్ట్ టైం ఆ లోహాగఢ్ ఫోర్ట్కి వెళ్ళారు. ఇది చూడడానికి ఒక క్యాజువల్ ట్రక్ లాగా ఉన్నారు, కానీ సియా మెయిన్ మోటివ్ ఏంటంటే ఆ ఫోర్ట్ పైన లొకేషన్ ఎలా ఉంటుంది, అంటే ఎక్కడైతే యాక్సిడెంట్ లాగా ప్రొజెక్ట్ చేయొచ్చు, ఎక్కడ పబ్లిక్ మూవ్మెంట్ తక్కువగా ఉంటుంది, ఎక్కడ హైట్ ఎక్కువ ఉంది అని ఒక మొత్తం రెక్కీలాగా అబ్జర్వ్ చేయడానికి వెళ్ళింది. ఆ రోజు అదొక నార్మల్ అవుటింగ్ లాగానే అయిపోయింది, ఎలాంటి ఇన్సిడెంట్ జరగల. ఆ తర్వాత కరెక్ట్గా 2 వీక్స్కి అంటే జూన్ 14న సెకండ్ టైం మళ్ళీ అదే లోహాగఢ్ ఫోర్ట్కి వెళ్ళారు. ఆ బాలి ట్రిప్ క్యాన్సిల్ అయినందుకు కవరప్ చేయడానికి ట్రెక్ అని ఈ సియా అతన్ని కన్విన్స్ చేసింది. ఈసారి వాళ్ళతో పాటు వేరే ఫ్రెండ్స్ ఎవరూ లేకుండా కేవలం ఇద్దరు మాత్రమే ఒంటరిగా వెళ్ళారు. ఆ ఫోర్ట్ పైన ఒక ఎడ్జ్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు సియా సడన్గా కేతన్ని వెనక నుంచి గట్టిగా పుష్ చేసింది. ఒక 400 అడుగుల హైట్ నుంచి పడిపోతే ఒక నార్మల్గా ఎవరైనా చనిపోతారు, కానీ కేతన్ చాలా లక్ కొద్దీ కింద పడతా అక్కడ ఉన్న ఒక చెట్టుని, ఒక బుష్ని గట్టిగా పట్టుకుని ఆగిపోయాడంట. ఎలాగోలా కష్టపడి పైకి వచ్చాడు. ఆ టైంలో కేతన్కి ఒక విషయం క్లియర్గా అర్థమై చేసుకొని ఉండాల్సింది. ఎవరో ఒక యాక్సిడెంట్గా కాకుండా కావాలని పుష్ చేశారని అప్పుడైనా ఫస్ట్ టైం రియలైజ్ అయ్యి ఉండాల్సింది. దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు, మనోడు అర్థం చేసుకోవాలి. అండ్ ఈ విషయం పక్కనే ఉన్న సియా కూడా అర్థమైంది. ఎక్కడ డౌట్ వస్తుందో అని చెప్పి, తన సీక్రెట్ ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి సియా ఏం చేసిందో తెలుసా, చాలా క్లెవర్గా ఒక స్టోరీ క్రియేట్ చేసింది. ఏం చెప్పిందంటే కేతన్ పైకి రాగానే గట్టిగా హగ్ చేసుకుని, అక్కడ ఒక పాము వస్తుంది, ఆ పాము నిన్ను కరవకుండా నిన్ను కాపాడడానికే నేను కంగారులో అలా తోసానని చెప్పింది. ఆ టైంలో ఆ సిచ్యువేషన్కి ఆ కంగారులో కేతన్ ఆ స్నేక్ స్టోరీ నిజమే అని చెప్పి నమ్మేశాడు. కానీ జూన్ 14th ఇన్సిడెంట్ తర్వాత కేతన్కి ఆ కోటకు వెళ్ళడం, ఆ ఫోర్ట్కి వెళ్ళడం కూడా విపరీతమైన భయం స్టార్ట్ అయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి అతను అసలు ఇష్టపడలా. కేతన్ ఎంత వద్దన్నా సరే సియా మళ్ళీ అతను ఆ ఫోర్ట్కి తీసుకెళ్లాలని ఇంకో ప్లాన్ వేసింది. జూన్ 20న సియా బర్త్డే. అసలు కేతన్ ఆమె బర్త్డే కోసం మహాబలేశ్వర్లోని ఒక లగ్జరీ రిసార్ట్లో 40 రూమ్స్ బుక్ చేసి ఒక పెద్ద సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేశాడు. కానీ సియా మాత్రం ఆ కోట దగ్గరే తన ప్రీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని గట్టిగా పట్టుపట్టింది. సో కేతన్ ఒప్పుకోకపోవడంతో డైరెక్ట్లీ కేతన్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఆమెను కన్విన్స్ చేసి ఒప్పించి రిక్వెస్ట్ చేసింది. సో ఫైనల్గా మళ్ళీ జూన్ 18న మళ్ళీ లోహాగఢ్ ఫోర్ట్కి వెళ్ళడానికి కేతన్ ఒప్పుకున్నాడు. ఈసారి ఆ ప్లాన్ని మిస్ చేయకూడదని చేతన్ని కూడా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలని ఇద్దరు డిసైడ్ అయ్యారు. ఆ జూన్ 18th మార్నింగ్ అసలు ఏం జరిగింది, చేతన్ డిజిటల్ ట్రాకింగ్ దొరకకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నాడు, ఈ 2004 కాల్స్ డేటా పోలీసులకు ఎలా దొరికింది, అసలు సీసీటీవీ ఫుటేజ్లో దొరికిన ఆ హుడీ క్లూ ఏంటి, చాలా ఉన్నాయి మాట్లాడదాం. జూన్ 18th మార్నింగ్ ఈరోజు ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదని సియా అండ్ చేతన్ ఇద్దరు ఒక పక్కా స్ట్రాటజీ డిజైన్ చేసుకున్నారు. ముఖ్యంగా చేతన్ డిజిటల్ ట్రాకింగ్ ఎక్కడా దొరకకుండా ఉండడానికి ఒక సాలిడ్ ఎల్బీ క్రియేట్ చేశాడు. నార్మల్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ ట్రాక్ చేసేది మొబైల్ లొకేషన్ అండ్ కాల్ రికార్డ్స్. ఈ విషయం తెలిసిన చేతన్ ఆ రోజు మార్నింగ్ తన ఒరిజినల్ మొబైల్ ఫోన్ని తన షాప్లో వదిలేశాడు.
కేవలం ఫోన్ వదిలేయడమే కాదు, తన ఇంటర్నెట్ కనెక్షన్‌ని మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 5:40 PM వరకు కంప్లీట్‌లీ టర్న్ ఆఫ్ చేసేసాడు. ఒకవేళ ఎవరైనా కస్టమర్ గానీ, ఫ్రెండ్ గానీ తన పర్సనల్ నంబర్‌కి కాల్ చేస్తే షాప్‌లో ఉన్న తన స్టాఫ్‌ని ఆన్సర్ చేయమని చెప్పాడు. తను షాప్‌లోనే ఉన్నాడు అని చెప్పి ఒక పర్ఫెక్ట్ ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వేరే ఒక ఎంప్లాయీకి సంబంధించిన ఫోన్ తీసుకొని ఒక టూ వీలర్ మీద లోహాగఢ్ ఫోర్ట్‌కి బయలుదేరాడు. ఇటువైపు కేతన్ ఇంట్లో ఆ రోజు మార్నింగ్ 8:20 AMకి తన ఇల్లు దాటి బయటకొచ్చాడు. సీఏతో పాటు ఇంకో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఈ ట్రెక్కి తోడుగా వచ్చారు. అందరూ కలిసి లోహాగఢ్ ఫోర్ట్‌కి వెళ్లారు. కానీ వీళ్ళకంటే ముందే చేతన్ ఆ ఫోర్ట్‌కి చేరుకొని ఎవరికీ కనిపించకుండా వెయిట్ చేస్తున్నాడు. కేతన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆ ఫోర్ట్ పైన తిరుగుతున్నప్పుడు చేతన్ వాళ్ళిద్దరిని దూరం నుంచి ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇలా కొంత టైం అయ్యాక మార్నింగ్ 10:30 AM ఆ టైంలో సియా ఒక ఐసోలేటెడ్ స్పాట్ చూసుకుంది. అంటే ఎవరు లేని ప్లేస్, చుట్టుపక్కల టూరిస్టులు కానీ పబ్లిక్ మూవ్మెంట్ కానీ అస్సలు లేని ఒక ఖాళీ ప్రదేశం దగ్గరికి కేతన్ని తీసుకెళ్ళింది. అక్కడికి కేతన్ వెళ్ళగానే అప్పటికే వెనక నుంచి ఫాలో అవుతున్న చేతన్ అండ్ సియా ఇద్దరు కలిసి కేతన్ని ఆ 400 అడుగుల లోయలో తోసేశారు. ఆ ఎత్తు నుంచి కింద పడడం వల్ల కేతన్కి తలకి బాగా దెబ్బలు తగిలాయి. అండ్ అతను ఆ లోయలోనే చనిపోయాడు. అండ్ తోసేసిన వెంటనే సియా ఏమీ ఎరగనట్టు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఫోర్ట్‌లో సెక్యూరిటీ గార్డ్ ఉంటారు కదా, ఆ సెక్యూరిటీ గార్డ్కి ఒక స్టోరీ చెప్పింది. మేమంతా ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్నాం, అప్పుడు పెద్ద పెద్ద గాలులు రావడం వల్ల కేతన్ బ్యాలెన్స్ తప్పి కాలు జారి ఆ లోయలో పడిపోయాడని చెప్పింది. ఆ తర్వాత లోకల్ లోనావాలా రూరల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి రెస్క్యూ టీమ్ని పిలిపించారు. ఆ 400 అడుగుల లోతులకు వెళ్ళి కేతన్ బాడీని రికవర్ చేయడానికి రెస్క్యూ టీమ్కి ఆల్మోస్ట్ 3 గంటల టైం పట్టింది. కానీ ఇక్కడ ఒక షాకింగ్ టైం లైన్ ఏంటంటే మార్నింగ్ 10:30 AMకి ఇన్సిడెంట్ జరిగితే కరెక్ట్గా 15 నిమిషాల తర్వాత అంటే 10:45 AMకి కేతన్ ఫ్యామిలీకి ఒక కాల్ వెళ్ళింది. ఆ కాల్లో చేసింది సియా కాదు, అక్కడ ఇన్సిడెంట్ లొకేషన్లో లేని సియా వాళ్ళ మదర్. ఆవిడ కేతన్ ఫ్యామిలీకి కాల్ చేసి కేతన్కి యాక్సిడెంట్ అయింది, లోయలో పడిపోయాడని చెప్పారు. ఫస్ట్ లోనావాలా పోలీస్ దీన్ని ఒక యాక్సిడెంటల్ ఫాల్గానే చూశారు, అంటే పొరపాటున కాలు జారి పడ్డాడని. ఒక యాక్సిడెంటల్గా రిపోర్ట్ చేసి ఏడీఆర్ రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు కేతన్ బాడీని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఇక్కడే కేతన్ ఫాదర్కి అండ్ రిలేటివ్స్కి ఫస్ట్ టైం అనుమానం వచ్చింది. ఒక ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి పెళ్ళికి ఇంకొన్ని నెలలు మాత్రమే ఉన్న టైంలో తన ఫ్యూచర్ హస్బెండ్ చనిపోతే ఎవరైనా సరే కొంచెం మెంటల్లీ కొలాప్స్ అయిపోతారు, చాలా బాధ చూపిస్తారు. కానీ కేతన్ బాడీని ఇంటికి తెచ్చినప్పుడు సియా మొహంలో ఎలాంటి రియాక్షన్ లేదు, అసలు ఏమీ జరగనట్టు చాలా బ్లాంక్ ఫేస్లో ఉంది. ఆ ప్రవర్తన చూసి కేతన్ ఫ్యామిలీకి డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ టైంలోనే సియా సోషల్ మీడియాలో ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక రొమాంటిక్ వీడియో క్లిప్ అప్లోడ్ చేసింది. ఆ వీడియోలో కేతన్ కార్లో ఫ్రంట్ సీట్లో కూర్చుని వెనక్కి తిరిగి మాట్లాడుతూ ఉంటాడు. దానికి ఒక రొమాంటిక్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా యాడ్ చేసింది. కింద ఒక క్యాప్షన్ కూడా పెట్టింది, యూ లెఫ్ట్ మీ ఆన్ మై బర్త్డే, యూ లెఫ్ట్ వెన్ వీఆర్ సో క్లోజ్ టు గెటింగ్ మ్యారీడ్. ఎందుకు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయావు, మేరే దిల్ కో పతా హై కి తూ యహీ హై వాపస్ ఆజా అంటూ చాలా హెవీ వర్డ్స్తో, అంటే నువ్వు నాకు మనసుకు తెలుసు నువ్వు వచ్చేస్తావు అని చాలా హెవీ ఎమోషనల్ వర్డ్స్తో పోస్ట్ చేసింది స్టోరీని. क्यूट तो बहुत है, तेरी आंखें तो परफेक्ट बिग बैन राइज है मेरे लिए. బయట అందరికీ ఎంత బాధపడుతుందో చూపించడానికి ఓవర్ యాక్షన్ అనమాట. సో ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులకు ఒక ఫేక్ కవరప్ లాగా కూడా అనిపించుండొచ్చు. సో వెంటనే రూరల్ పోలీస్ ఈ కేసుని టేక్ ఓవర్ చేశారు. ఎస్పీ సందీప్ సింగ్ హిల్ ఆధ్వర్యంలో మల్టిపుల్ యాంగిల్స్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళు వెళ్ళింది ఇన్సిడెంట్ జరిగిన లొకేషన్కి. ఆ ఫోర్ట్కి వెళ్ళే రూట్స్ అన్ని కవర్ చేసేలా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం గ్యాదర్ చేశారు. అండ్ ఆ ఫుటేజ్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక వింతైన పర్సన్ కనిపించాడు. అది జూన్ నెల, పూణేలో ఎండలు ఎక్కువ ఉంటాయి, 40 degrees టెంపరేచర్ ఉంటాయి. అంత టెంపరేచర్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి తల కవర్ అయ్యేలా ఒక థిక్ హుడీ వేసుకొని 2 వీలర్ మీద కేతన్ కార్ని ఫాలో అవుతున్నాడు. ఆ వెదర్కి ఆ డ్రెస్సింగ్కి అసలు సంబంధం లేదు. అతను ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే ఇన్సిడెంట్ జరిగిన ఐసోలేటెడ్ సైట్ చుట్టుపక్కల కూడా అదే హుడీ పర్సన్ తిరుగుతున్నట్టు కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసు వాళ్ళు వెంటనే వాళ్ళ టెక్నికల్ అనాలిసిస్ వాడి ఆ హుడీ పర్సన్ని ట్రాక్ చేస్తే వాడు చేతన్ చౌదరి అని ఐడెంటిఫై చేశారు. అసలు చేతన్కి సియాకు ఉన్న రిలేషన్ ఏంటని సియా కాల్ డేటా రికార్డ్స్ అంటే సిడిఆర్ బయటికి తీశారు. అండ్ ఆ కాల్ డేటా చూసి పోలీసు వాళ్ళే షాక్ అయ్యారు. జనవరి 1 నుంచి జూన్ 18 వరకు అంటే కేవలం 6 months గ్యాప్లో సియా అండ్ చేతన్ మధ్య ఏకంగా 2004 కాల్స్ రికార్డ్ అయ్యాయి. దాన్ని గంటలో లెక్క పెడితే ఆల్మోస్ట్ 238 hours వాళ్ళు మాట్లాడుకున్నారు. ఒక నార్మల్ బిజినెస్ ఫ్రెండ్తో ఎవరైనా 6 నెలల్లో 238 గంటలు మాట్లాడతారా? ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఒక సీక్రెట్ రిలేషన్ ఉందని చెప్పి పోలీసులకు ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సో వెంటనే లోకల్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు రాత్రికి రాత్రి వెళ్ళి చేతన్ని అదుపులో తీసుకుని గట్టిగా ఇంట్రాగేట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో చేతన్ అసలు నిజం ఒప్పుకున్నాడు. మేమిద్దరం కలిసి కేతన్ని ఎలా చంపేశామనే డీటెయిల్స్ మొత్తం చెప్పాడు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని జూన్ 23 మార్నింగ్ 7 AMకి సియాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరి మీద భారతీయ న్యాయ సంహిత రూల్స్ ప్రకారం మర్డర్ అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ ఛార్జెస్ పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు వాళ్ళకి జూన్ 29 వరకు పోలీస్ కస్టడీ ఇచ్చింది. ఇలాంటి సిమిలర్ ప్యాటర్న్లో జరిగిన ఇంకో ఇన్సిడెంట్ సేమ్ క్రైమ్ గురించి కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేఘాలయ హనీమూన్. సేమ్ మీరు గమనిస్తే దాదాపు
అలాగే ఉంటుంది. 2025లో జరిగిన కేసు ఇది. జూన్ 2, 2025న మేఘాలయలో కూడా సేమ్. ఈ స్టోరీ వింటే మీకు లోహాగఢ్ ఫోర్ట్ కేస్‌కి సిమిలారిటీస్ చాలా క్లియర్‌గా అర్థమవుతాయి. ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే సింపుల్‌గా చెప్తా. మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌కి చెందిన రాజా రఘువంశీ అనే వ్యక్తి ఉన్నాడు. అతను సహకార్ నగర్‌లో ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీకి 2007 నుంచి రఘువంశీ ట్రాన్స్‌పోర్ట్ అనే ఒక పెద్ద బిజినెస్ ఉంది. స్కూల్స్‌కి, కోచింగ్ సెంటర్స్‌కి బస్సులు ప్రొవైడ్ చేసే పెద్ద ట్రాన్స్‌పోర్ట్ నెట్వర్క్ వాళ్ళది. ఆ ఫ్యామిలీలో రాజా, సచిన్, విపిన్ అని ముగ్గురు అన్నదమ్ములు. రాజా అందరికంటే చిన్నవాడు. వాళ్ళ ఫ్యామిలీ అతనికి మ్యారేజ్ చేయాలని వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న సమాజ్ పరిచయ పుస్తిక అనే ఒక ట్రెడిషనల్ మ్యాట్రిమోనియల్ డైరెక్టరీ ద్వారా ఒక సంబంధం చూశారు. ఆ అమ్మాయి పేరు సోనం. సోనం వాళ్ళ ఫాదర్ దేవీ సింగ్. ఆయనకి కుష్వా నగర్లో ఒక పెద్ద ప్లైవుడ్ ఫ్యాక్టరీ ఉంది. సోనం ఆ ఫ్యాక్టరీ మొత్తం మేనేజ్ చేసేది. అక్కడ బిల్డింగ్స్ అండ్ అకౌంట్స్ అండ్ సూపర్విజన్ అన్నీ తనే చూసుకునేది. ఈ రెండు ఫ్యామిలీస్ మాట్లాడుకుని అంతా సెట్ అయింది అనుకుని మే 11న చాలా గ్రాండ్గా మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్ళైన కరెక్ట్గా 9 రోజులకే వాళ్ళ హనీమూన్ కోసం మేఘాలయ వెళ్ళారు. అక్కడ జూన్ 2న రాజా ఒక లోయలో శవమై కనిపించాడు. మొదట దీన్ని కూడా యాక్సిడెంట్ అని నమ్మించడానికి ట్రై చేశారు. కానీ బాడీ వెళ్ళి రికవర్ చేశాక రాజా తల మీద ఒక పెద్దనైన కొడవల్ లాంటి వెపన్తో గట్టిగా అటాక్ చేసిన ఇంజురీస్ ఉన్నాయి. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అండ్ చుట్టుపక్కల ఎక్కడ సోనం కూడా లేదు. ఆమె కంప్లీట్లీ ఎస్కేప్ అయిపోయింది. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ స్టోరీలో ఇంకో మూడో వ్యక్తి కూడా ఉన్నాడని తెలిసింది. వాడి పేరు కూడా రాజ్ కుష్వాహా. వాడు గతంలో సోనం వాళ్ళ ప్లైవుడ్ ఫ్యాక్టరీలో బిల్డింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అక్కడే సోనంకి రాజ్కి మధ్య రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. సోనంకి రాజాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ ఫ్యామిలీకి ఎదురు చెప్పలేక పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి హనీమూన్ ట్రిప్ని ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ లాగా వాడుకొని ఆ మేఘాలయ లోయలో రాజాని మాట్లాడేశారు. అండ్ ఈ కేసులో కూడా ఫైనల్గా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ 2 కేసెస్ చూస్తే క్రిమినల్ సైకాలజీ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. 2 కేసెస్లో విక్టిమ్స్ కేతన్ అండ్ రాజా ఇద్దరు మంచి బ్యాక్గ్రౌండే, సక్సెస్ఫుల్ బిజినెస్లు కూడా ఉన్నాయి, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నవాళ్ళు. 2 కేసెస్లో కూడా మ్యారేజెస్ అరేంజ్డ్ మెథడ్స్ ద్వారానే ఫిక్స్ అయ్యాయి. అండ్ ఈ 2 కేసెస్లో ఆడవాళ్ళకి ముందే సీక్రెట్ అఫైర్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు విషయం బయట పెట్టకుండా ఫ్యామిలీస్కి అబద్ధం చెప్పి ముందుకెళ్ళారు. అండ్ ఈ 2 కేసెస్లో మర్డర్ చేయడానికి ఎంచుకున్న లొకేషన్స్ ఒక ఎత్తైన కొండ లేదా ఒక లోయ. ఎందుకంటే అక్కడ ఎవిడెన్స్ దొరకదు. దాన్ని ఒక యాక్సిడెంట్ ఫాల్ లాగా ప్రొజెక్ట్ చేయొచ్చని వాళ్ళ నమ్మకం. కేతన్ వాళ్ళ ఫాదర్ విశాల్ అగర్వాల్ అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆ అమ్మాయికి మా అబ్బాయితో పెళ్లి ఇష్టం లేదంటే ఒక మాట చెప్పుంటే మేము ఆ సంబంధం అప్పుడే క్యాన్సిల్ చేసుకునేవాళ్ళం. అంటే ఒక 26 ఏళ్ళ అబ్బాయి ప్రాణం తీసేంత అవసరం ఏమొచ్చిందని ఆయన అడుగుతున్నాడు. నిజమే కదా, ఏదన్నా ఉంటే చెప్పుకుంటే అయిపోద్ది కదా, ఎందుకు ప్రాణాలు తీసేదాకా ఎందుకు వెళ్తారు? అండ్ సీఏ వాళ్ళ ఫ్యామిలీకి ఎఫ్ఐఆర్ ముందే తెలుసని తెలిసినా కూడా వాళ్ళే కావాలని సంబంధం తీసుకొచ్చారని ఆయన ఎలిగేషన్స్ కూడా వేస్తున్నారు. వాళ్ళిద్దరికీ పెనాలిటీ పడాలని వాళ్ళ ఫ్యామిలీ కోరుకుంటుంది. చూసారుగా, ఒక మనిషి స్వార్థం కోసం ఇంకో మనిషి లైఫ్ని ఎంత ఈజీగా నాశనం చేస్తున్నారు అనడానికి 2 కేసెస్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. టెక్నాలజీ ఎంత పెరిగినా, క్రైమ్ని ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఒక చిన్న తప్పు చాలు. ఈ హుడీలాగా ఈ కేసులో ఆ కాల్ డేటా రికార్డ్ లాగా వాళ్ళని పట్టిస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఫారెన్సిక్ ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ కాన్స్పిరసీలో ఇంకెవరైనా ఉన్నారా అని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దీంట్లో ఫైనల్గా కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుందో చూడాలి. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసారంటే మీ లైఫ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామని అనుకుంటున్నాం. మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒక కాంటెంట్ క్రియేటర్గా మేము ఎప్పుడు మీకు ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ రియల్ లైఫ్ కేసెస్కి సంబంధించిన డీప్ అనాలిసిస్ ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఈ పర్టికులర్ కేస్ స్టడీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ హిట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క లైక్ ఈ వీడియోని ఇంకొంతమంది ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇలాంటి డార్క్ రియాలిటీస్ అండ్ క్రైమ్ ట్రెండ్స్ పట్ల సొసైటీలో అందరికీ అవేర్నెస్ అవసరం కాబట్టి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. రాబోయే రోజుల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేసెస్ అండ్ డీటెయిల్డ్ బ్రేక్డౌన్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.